హాయ్ అండి. వెల్కమ్ టు సాహి కిచెన్. మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ జొన్న ఇడ్లీని తయారు చేయండి. వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ జొన్న ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకుని అదే కప్పుతో పావు కప్పు మినపప్పు, పావు కప్పు అటుకులు తీసుకోవాలి. ముందుగా మనం జొన్నలు, మినపప్పుని 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న జొన్నలు, మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న అటుకుల్ని నీళ్లు పోసి ఒక్క నిమిషం అలా కడిగి అటుకులు కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాము. వీడియో చూసేటప్పుడు లైక్ చేసి వీడియోని చూడండి. మీరు లైక్ చేసి వీడియో చూడడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలా గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఓవర్ నైట్ అలా వదిలేయాలి. అప్పుడే మనకి పిండి చక్కగా పొంగుతుంది. చూసారు కదా, ఉదయం మనకి పిండి ఈ విధంగా పొంగి ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. చూసారు కదా, ఇడ్లీ బ్యాటర్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీలా వేసేసుకోవడమే. ఇలా మనకి కావాల్సినన్ని ఇడ్లీ ప్లేట్లో వేసేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత వేడివేడిగా తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అయితే అస్సలు లేట్ చేయకుండా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.